బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చైనా రష్యాపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల భద్రతపై వైట్ హౌస్ కీలకమైన ప్రకటన చేసింది. అవును, వైట్ హౌస్లో ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో తనను ఓడించేందుకు చైనా కుట్ర చేస్తుందంటూ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా జోక్యం చేసుకున్నాయి అంటూ చెప్పుకొచ్చాడు ట్రంప్. 2020 అమెరికా ఎన్నికల్లో డేటా చోరీ జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ట్రంప్. చైనా 220 మిలియన్ల అమెరికన్ల డేటా చోరీ చేసింది అంటూ కూడా ఆరోపిస్తున్నాడు. 2020 ఎన్నికలపై దర్యాప్తునకు ట్రంప్ ఆదేశించాడు. దర్యాప్తుకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశాడు. ట్రంప్ ఆదేశాలపై అమెరికా రాజకీయాల్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. తనను ఓడించేందుకు చైనా కుట్ర పన్నిందంటూ ఉన్నాడు ట్రంప్. చైనానే కాదు, చైనా, రష్యా సంయుక్తంగా ఇటు తన ఓటమిపై కుయుక్తులు పన్నాయంటూ చెప్పుకొచ్చాడు. ఎన్నికల భద్రతపై వైట్ హౌస్లో ట్రంప్ కీలక ప్రసంగం చేశాడు. అధ్యక్ష ఎన్నికల్లో తనను ఓడించేందుకు చైనా కుట్ర చేస్తుందంటూ ట్రంప్ చెప్పుకొచ్చాడు. రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా జోక్యం చేసుకున్నాయి అంటూ ఉన్నాడు ట్రంప్. 2020 అమెరికా ఎన్నికల్లో డేటా చోరీ జరిగిందంటూ ఉన్నాడు ట్రంప్. చైనా 220 మిలియన్ల అమెరికన్ల డేటా చోరీ చేసిందంటూ ఆరోపిస్తూ ఉన్నాడు. 2020 ఎన్నికలపై దర్యాప్తుకి ట్రంప్ ఆదేశించాడు. దర్యాప్తుకు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు ఆదేశించాడు ట్రంప్. ట్రంప్ ఆదేశాలపై అమెరికా రాజకీయాలు ఇప్పుడు చర్చ జరుగుతుంది. 2020 ఎన్నికల్లో అసలు ఎటువంటి కుయుక్తులు పన్నారు, ఎటువంటి కుట్రలు జరిగాయి, అసలు ట్రంప్ అంటున్న మాటలేంటి, ముందుగా చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. We're publishing today. I'm asking the Office of the Director of National Intelligence, the Department of Justice, the FBI, and the CIA to investigate how and why such crucial information was hidden, to fire those involved in the cover-up, and to file criminal charges, if appropriate, against these people. Yet concealing China's meddling was only the beginning. The third set of documents we are releasing proves that for many years, Americans were blatantly lied to about the security of our election infrastructure, including electronic voting machines and ballot counting systems. Dishonest, almost all. They're vulnerable and they're easily compromised, and people within our government knew that. Tonight we're publishing a series of previously classified U.S. intelligence community assessments and other reports proving that our government has long known these machines are extremely exposed to attack. As one assessment states, we judge that the United States adversaries, including at a minimum Russia, China, Iran, North Korea, as well as non-state groups, have the capability to compromise U.S. election infrastructure. That's unquote, but that's some statement, isn't it? Made by supposedly great patriots of our country. The document goes on to further state that, quote, we assess that centralized election-related data repositories, such as voter registration databases, poll books, and other official election websites, are most vulnerable to exploitation, and adversaries could use this access to these systems to disrupt election processes within the United States of America. Tonight we're releasing all of those findings, and spanning from January 2020 to June 2026. This is a cyber threat aimed at the very heart of our... రైట్, అది ట్రంప్ చేసిన కీలక వ్యాఖ్యలు. 2020 ఎన్నికలను ఉద్దేశించి కుయుక్తులు పన్నారు, కుట్రలు చేశారు. ఇది పేట్రియాట్స్ నిర్మించిన సామ్రాజ్యం. ఇది అటువంటి ఈ సామ్రాజ్యాన్ని కుదిపేసేందుకు ప్రయత్నం చేశారు అంటూ కూడా ట్రంప్ కీలకమైన వ్యాఖ్యలు కాదు, ఏకంగా ప్రధాన ఆరోపణను ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. కేవలం చైనా మీద మాత్రమే కాదు, రష్యా మీద, నార్త్ కొరియా మీద, ఇరాన్ మీద కూడా ఈ అంశాన్ని ప్రస్తావించుకుంటూ వచ్చాడు డొనాల్డ్ ట్రంప్. ఏమంటున్నాడంటే, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనను ఓడించేందుకు చైనా కుట్ర పన్నిందని చెబుతూనే ఎప్పుడూ లేని విధంగా భారీగా డేటా చోరీ జరిగింది, భారీగా డేటా చోరీకి పాల్పడింది అంటూ ఆరోపించారు. 2020లో ఎన్నికలు స్టార్ట్ అయ్యాక 22 కోట్ల మంది అమెరికన్ ఓటర్స్ ఆ డీటెయిల్స్ని చోరీ జరిగింది అంటూ కూడా చెప్పుకొచ్చాడు. దీనికి రిలేటెడ్గా, లేకపోతే దీనికి సంబంధించి యుఎస్ ఇంటెలిజెన్స్ అసెస్మెంట్స్, దాంతోపాటు కొన్ని రిపోర్ట్స్ అంటూ చెప్పుకొచ్చాడు. ఆ రిపోర్ట్స్ మనం బయట పెడుతూ ఉన్నామంటూ కూడా వైట్ హౌస్ నుంచి దాదాపుగా ఒక 20 minutes
ఆన్ అండ్ అరౌండ్ 20 to 30 minutes ఆయన ఇటు మాట్లాడుకొచ్చాడు. ఏమన్నాడంటే కనుక అమెరికా ఎన్నికల ప్రక్రియలో చైనా ఇన్వాల్వ్ అయ్యింది, చైనా వల్ల ప్రమాదం ఉంది, అమెరికాలో డెమోక్రాట్లు ఉన్న రాష్ట్రాల్లో ఫారినర్స్ లక్షల సంఖ్యలో అక్రమంగా రిజిస్టర్ అయ్యారు. ఆ ఓటర్స్ డీటెయిల్స్ ఫారిన్ గవర్నమెంట్స్ వాళ్ళ చేతుల్లో ఉంది. చైనాతో పాటు ఇరాన్, ఉత్తర కొరియా, రష్యా లాంటి దేశాలు యుఎస్ ఎలక్షన్స్లో జోక్యానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఈ మేరకు మాకు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. మా ఎన్నికల వ్యవస్థ చాలా వీక్గా ఉంది అని చెప్పి ఇప్పుడు నాకు అర్థమవుతోంది. గొప్ప గొప్ప వాళ్ళు పేట్రియాట్స్ నిర్మించిన సమాజం ఇది. మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటూ కూడా మీరు ఆ ఎలక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటూ ప్రస్తావించాడు. అంటే ఓటింగ్ యంత్రాలు కావచ్చు, లేకపోతే బ్యాలెట్ కౌంటింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రమాదంలో ఉన్నాయంటూ ట్రంప్ చెప్తున్నాడు. ఓటర్ ఐడి, దాంతోపాటు అక్కడ సిటిజన్షిప్ ప్రూవ్ చేసేందుకుంటే పత్రాలు ఉంటాయి కదా, డాక్యుమెంట్స్, వాటిని కూడా మొత్తం ఇలా అక్రమంగా ఓటింగ్లో పాల్గొన్నారు. వీటన్నిటిని ఉపయోగించి భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా పూర్తిగా వాటిని క్లియర్ చేస్తాం, మోడిఫికేషన్ చేస్తాం అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే ఈ అవకతవకల మీద ఇన్ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఓటర్ రిజిస్ట్రేషన్లో ఎవరైనా సిటిజన్స్, ఏ సిటిజన్ అయినా తమ పౌరసత్వ పత్రాలు చూపించడం మ్యాండేటరీ అంటూ ఉన్నాడు ట్రంప్. అలాగే ప్రపంచంలోని అత్యంత స్ట్రాంగెస్ట్ మిలిటరీ సిస్టమ్ అమెరికాదంటూ చెప్పుకొచ్చాడు. ఇరాన్లో అతిపెద్ద విజయం సాధించామని సందర్భంగా ఇంకోసారి ట్రంప్ చెప్పుకొచ్చాడు. అయితే యుఎస్ ఎలక్షన్స్లో మేమెప్పుడు జోక్యం చేసుకోబోము, మాకేంటి కర్మ, మాకేంటి అవసరం అని చెప్పి చైనా చెప్పుకొచ్చింది. ఈ మీద అంటే ఈ అంశానికి సంబంధించి చైనా ఎంబసీ కూడా ఒక నోట్ని రిలీజ్ చేసింది. మిగిలిన దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదనే సూత్రానికి చైనా ఎప్పుడు కట్టుబడి ఉంటుంది. అమెరికా ఎలక్షన్స్ అది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూ, ఎందుకంటే ఆ ఇంటర్నల్ ఇష్యూ వాళ్ళది. దాంతోపాటు వాటి రిజల్ట్స్ని ఆ దేశ ఓటర్స్ డిసైడ్ చేస్తారు అంటూ కూడా క్లారిటీ ఇచ్చింది. బట్ యుఎస్ రిలీజ్ చేసిన డాక్యుమెంట్స్గా చెప్తున్నావు అవి. సో ఈ అంశానికి సంబంధించి ట్రంప్ కాస్త గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేశాడు. యుఎస్ ఎలక్షన్స్లో ఫారిన్ కంట్రీస్ ఇన్వాల్వ్మెంట్ అంటూ కూడా చెప్పుకొచ్చాడు. నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తాను, మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇటు అమెరికా ఎలక్షన్స్లో చైనా కావచ్చు, ఇతర దేశాల ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ చేయండి. Asking the Office of the Director of National Intelligence, the Department of Justice, the FBI, and the CIA to investigate how and why such crucial information was hidden, to fire those involved in the cover-up, and to file criminal charges, if appropriate, against these people. Yet concealing China's meddling was only the beginning. The third set of documents we are releasing proves that for many years, Americans were blatantly lied to about the security of our election infrastructure, including electronic voting machines and ballot counting systems. Dishonest, almost all. They're vulnerable and they're easily compromised, and people within our government knew that. Tonight, we're publishing a series of previously classified U.S. intelligence community assessments and other reports proving that our government has long known these machines are extremely exposed to attack. As one assessment states, we judge that the United States adversaries, including at a minimum Russia, China, Iran, North Korea, as well as non-state groups, have the capability to compromise U.S. election infrastructure. That's unquote, but that's some statement, isn't it? Made by supposedly great patriots of our country. The document goes on to further state that, quote, we assess that centralized election-related data repositories, such as voter registration databases, poll books, and other official election websites, are most vulnerable to exploitation, and adversaries could use this access to these systems to disrupt election processes within the United States of America. Tonight, we're releasing all of those findings, and spanning from
January 2020 to June 2026. This is a cyber threat aimed at the very heart of our democracy. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా